హాయ్ అండి. ఈరోజు యాగంటి గురించి చూపిస్తున్నాను. యాగంటి పుణ్యక్షేత్రము నంద్యాల జిల్లా బనగానపల్లి దగ్గరలో ఉందండి. యాగంటిపల్లి దగ్గర ఉంది. ఒక 5 కిలోమీటర్స్ దూరంలో యాగంటిపల్లికి. ఇక్కడ అది కోనేటిలో స్వచ్ఛమైన నీరు వస్తాయండి. అవి ఎక్కడి నుంచి వస్తాయో తెలీదు. నంది నోట్లో నుంచి వస్తూ ఉంటాయి. స్నానాలు చేసి వస్తారు కొంతమంది పైనే. కింద మాత్రం బాగాలేవండి నీళ్ళు. నోట్లోంచి వచ్చే నీరు బాగున్నాయి. ఇది మనకి యాగంటిలో ప్రత్యేకమైనది ఏంటంటే ఒక్క కాకి కూడా కనిపించదంటండి. మనకు చూడడానికి ఒక్క కాకి కూడా లేదు అక్కడ. తర్వాత ఇక్కడ యాగంటిలో మనకి కాలజ్ఞానం చెప్పినప్పుడు బ్రహ్మంగారు చెప్పారంటండి. ఇక్కడ యాగంటి బసవన్న లేచి రంకె వేసినప్పుడు కలియుగం అంతమవుతుందని చెప్పి అదొకటి. ఈ ఈ నంది విగ్రహం పెరుగుతూ ఉంటుందంటండి. సంవత్సరానికి 1 ఇంచు అట్లా చాలా తక్కువ మోతాదులో పెరుగుతూ ఉంటుందంట. అంతకుముందు దీని చుట్టూ లోపలనే ప్రదర్శన చేసేవారంట నందికి. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేకుండా మనకి స్తంభాల్లో కూడా చొచ్చుకుపోయేదిగా పెరిగిపోతుందండి. చూశారు కదా, ఇది నంది ఇంత పెద్దగా పెరిగిపోయిందండి. ఈశాన్య మూల ఉంటుంది, ఎదురుగా ఉండదు శివునికి. ఇదో ప్రత్యేకత అండి. దీంట్లో మనకి ఇక్కడ 3 గుహలు ఉంటాయి. అగస్త్య మహాముని ఫస్ట్ ఇక్కడ విష్ణువు ప్రతిష్ఠించాలంటే వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠించాలని చెప్పి చెక్కుతూ ఉండగా, విగ్రహం చెక్కిస్తూ ఉండగా చిటికిన వేలు ఒక గోరు పోయిందని చెప్పి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించడం జరిగిందంటండి. ఇది గాలిగోపురం అండి యాగంటికి. దీంట్లో మనకి ముఖ్యంగా పదే పదే చెప్పేది ఏంటంటే, మనకు కనిపిస్తుంది కదా, అదొక గుహ అండి. దాంట్లో వెంకటేశ్వర స్వామి ఉన్నారు. ఇంకో కథ ఏం చెప్తారంటే, ఫస్ట్ అడుగు ఇక్కడ పెట్టాడని చెప్పి వెంకటేశ్వర స్వామి, రెండవ అడుగు గడపలో పెట్టారని, మూడవది తిరుపతి కొండ మీద తిరుమలలో పెట్టారని చెప్పి చెప్తారండి. అక్కడే స్థిరపడ్డాడని చెప్పి వెంకటేశ్వర స్వామి. ఈ వెంకటేశ్వర స్వామి లోపల విగ్రహం ఉందండి. లోపల ఆయన పూజారి గారు చెప్పిన చరిత్ర ఇది. తర్వాత దాని పక్కనే అగస్త్య మహాముని తపస్సు చేసుకున్న ప్రదేశము,